జుట్టుకు కలర్ వేస్తే ముఖం నల్లగా అవుతుందా? అసలు విషయం ఏంటో చెప్పిన స్కిన్ డాక్టర్. ప్రస్తుతం హెయిర్ కలర్ వేసుకోవడం అనేది కామన్ అయింది. కేవలం తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, హెయిర్ కలర్ అనేది ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే జుట్టుకు రంగు వేసుకుంటున్న కొద్దీ ముఖం కాంతిహీనంగా మారింది, నల్లగా అయిపోయింది అని బాధపడుతుంటారు. వాస్తవానికి హెయిర్ కలర్స్ లో ఉండే అమోనియా నేరుగా ముఖాన్ని నల్లగా మార్చకపోయినా అది చర్మంతో జరిపే కెమికల్ రియాక్షన్ వల్ల పిగ్మెంటేషన్, అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుందట. ఈ నేపథ్యంలో అమోనియా వల్ల చర్మంపై జరిగే మార్పులేంటి, చర్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి వంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టు కనబడకుండా హెయిర్ కలర్స్ ఉపయోగిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే హెయిర్ కలర్స్ వాడడం అనేది ప్రస్తుతం సర్వసాధారణం. అయితే జుట్టును అందంగా మార్చుకునే క్రమంలో మన చర్మ రక్షణ కూడా ముఖ్యం. పొరపాటున చర్మ రక్షణను నిర్లక్ష్యం చేస్తే లోయనుపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మార్కెట్లో దొరికే అనేక రకాల హెయిర్ కలర్స్ లో అమోనియా అనే కెమికల్ ను చాలా విరివిగా వాడుతుంటారు. ఈ అమోనియా జుట్టుకు కలర్ బాగా పట్టేలా చేసినప్పటికీ ఇది చర్మానికి తగిలితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా మంది హెయిర్ డై వేయడం ప్రారంభించిన తర్వాత ముఖం నల్లగా మారిపోయిందని, చర్మంపై మచ్చలు వచ్చాయని ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు అమోనియా ఆధారిత హెయిర్ కలర్స్ వల్ల ముఖం నల్లగా మారుతుందా? ఇందులో వాస్తవం వెనుక, దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. డాక్టర్ ఏం చెబుతున్నారంటే అమోనియా ఆధారిత హెయిర్ కలర్స్ నేరుగా ముఖాన్ని నల్లగా మార్చవు. అయితే అమోనియా ఆధారిత హెయిర్ కలర్స్ పదే పదే చర్మానికి తగిలినప్పుడు సమస్యలు వస్తాయి. కాబట్టి కలర్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కలర్ వేసుకున్న 10 లేదా 20 నిమిషాల లోపు శుభ్రంగా తలస్నానం చేయడం మంచిది. అలాగే కలర్ వేసుకునే ముందు డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి అమోనియా రహిత కలర్స్ వాడటం ఉత్తమం.